చిన్ని బుజ్జి స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలుసుకుందామా? సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు జనవరి 23, 1897లో ఒరిస్సాలో కటక్లో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. తండ్రి జానకినాథ్ బోస్, తల్లి ప్రభావతి దేవి. జానకినాథ్ లాయర్, ఒక గొప్ప జాతీయవాది మరియు బెంగాల్ శాసన మండలికి కూడా ఎన్నికయ్యారు. సుభాష్ చంద్రబోస్ని నేతాజీ అని, ఇండియన్ సమురాయ్ అని అందరూ పిలిచేవారు. సుభాష్ చంద్రబోస్ కటక్లో రాబిన్షా కాలేజియేట్ స్కూల్లోను, కలకత్తాలో ప్రెసిడెన్సీ కాలేజీలోను మరియు స్కాటిష్ చర్చ్ కాలేజీలోను చదివి 1918లో BA ఫిలాసఫీలో పట్టభద్రులయ్యారు. 1920 భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సాధించి 4వ స్థానంలో నిలిచారు. అయినా 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలగి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనడం మొదలుపెట్టారు. బెంగాల్లో భారతీయ విద్యార్థులకు బ్రిటిష్ వారి వల్ల అవమానాలు జరుగుతుంటే చిత్తరంజన్ దాస్ గారు కలకత్తాలో నిర్మించిన ఒక జాతీయ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేరి స్వాతంత్ర పోరాటంలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడంలో సుభాష్ చంద్రబోస్ చాలా కృషి చేశారు. ఒకవైపు మహాత్మా గాంధీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతో స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం చేస్తే, నేతాజీ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుండి తరిమి కొట్టవచ్చునని నమ్మారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక పెరేడ్ నిర్వహించారు. అందువల్ల నేతాజీని మరియు మరికొందరిని 6 నెలలు జైలుకు పంపారు ఆంగ్లేయులు. సుభాష్ చంద్రబోస్ గారు 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయినా గాంధీ గారితో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశారు. ఆల్ ఇండియా యూత్ లీగ్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. దానినే ఆజాద్ హింద్ ఫౌజ్ అని పిలిచేవారు. సుభాష్ చంద్రబోస్ని ఆంగ్లేయులు 11 సార్లు జైలుకు పంపారు. 1939లో 2వ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. ఆంగ్లేయులను దెబ్బతీయడానికి ఇదే సరైన సమయం అని భావించి రష్యా, జర్మనీ, జపాన్ దేశాలలో పర్యటించి వారి సహకారంతో ఆజాద్ హింద్ రేడియోని ప్రారంభించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రసారాలు చేశారు. సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. 18 ఆగస్ట్ 1945లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించారని ఇండియన్ స్టాండర్డ్స్ అనే దినపత్రికలో ప్రకటించారు. కానీ ప్రమాదం నుండి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళారని చాలామంది అనుకున్నారు. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ భారతీయులకు నేతాజీగా చిరస్మరణీయులు. జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్. సభాష్ చిన్ని బుజ్జి, సుభాష్ చంద్రబోస్ గారి గురించి బాగా తెలుసుకున్నారు కదా. జై హింద్.